హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి ఆర్థమెటిక్ యొక్క చాప్టర్ల వారీగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో మనకు 2025 నవంబర్ 27వ తేదీ నుంచి 2026 ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరిగినటువంటి ఈ యొక్క ఎగ్జామ్స్ లో మనకు దాదాపుగా 1335 పైగా ప్రశ్నలు అయితే ఆర్థమెటిక్ నుంచి అయితే రావడం జరిగింది. మొత్తం మీద మనకైతే 15 చాప్టర్ల నుంచి ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. ఈ యొక్క మొత్తం ప్రశ్నలన్నీ కూడా విత్ డీటెయిల్ సాల్వ్ డేటా తోటి ఈ రోజు మనం అయితే డిస్కస్ చేద్దాం. సో తెలుగు మీడియం వచ్చేసరికి మనకు 384 పేజీలతో రిలీజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి డేటా అనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోదాం. సో 15 చాప్టర్స్ మనకి ఇదైతే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ 2 days బ్యాకే ఇంగ్లీష్ మీడియం డేటా కూడా రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనం తెలుగు మీడియం యొక్క డేటాను డీటెయిల్ గా డిస్కస్ చేసిన తర్వాత ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళిపోదాం. సో ఈ యొక్క మెటీరియల్ అనేది మీకు జస్ట్ 75 రూపీస్కి రావడం జరుగుతుంది. సో దీంట్లో కవర్ అవుతున్నటువంటి కంటెంట్ అండ్ దాంతోపాటు అసలు ఈ యొక్క పీడిఎఫ్ ఈ విధంగా డౌన్లోడ్ చేయాలనేటువంటి డేటాని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం పీడిఎఫ్ డౌన్లోడ్ ప్రాసెస్ చూద్దాం, ఆ తర్వాత ఇండెక్స్, ఆ తర్వాత మన కంటెంట్, దీంట్లో ఏం స్పెషాలిటీ ఉంది అనేది డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ సంబంధించి డేటాలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మన యొక్క యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డాక్స్ అండ్ ఈబుక్స్. డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. క్లిక్ పెయిడ్ ఈబుక్స్ అండ్ కిందికి వెళ్ళిపోగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ తెలుగు మీడియం, దాని కింద ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ కనిపిస్తుంది కదా బైనో పైన క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు పీడిఎఫ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. పీడిఎఫ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా 3 lines, ఈ 3 lines పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 lines పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా ఫైల్ మీ యొక్క పర్సనల్ స్టోరేజ్ లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి డౌన్లోడ్ పైన క్లిక్ చేసి మీరు ఆఫ్లైన్ లో మొబైల్లో చదువుకోవడానికి యూజ్ అవుతుంది. లేదు మేము వెబ్ మోడ్ లో చూడాలనుకుంటున్నాము అంటే మీరు ఇక్కడ క్లిక్ చేసి వెబ్ మోడ్ లో చూసుకోవచ్చు. ఓకేనా. సో లేట్ చేయకుండా ఇండెక్స్ లోకి వెళ్ళిపోదాం. అండ్ అవర్ ఇండెక్స్. సో ఈ యొక్క 15 చాప్టర్ల నుంచే మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అవి ఏంటి అంటే మనకు నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, సింప్లిఫికేషన్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, రేషియో ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్, మిక్సర్స్ అండ్ అలిగేషన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ యొక్క 15 చాప్టర్ల నుంచి మనకు మొత్తం మీద 1938 ప్రశ్నలు అయితే రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి డేటా. సో ఈసారి మనం ఇచ్చినటువంటి ఆర్థమెటిక్ దానిలో వాట్ ఆర్ ద చేంజెస్ అంటే నెంబర్ 1 షార్ట్ కట్స్ ఉపయోగించడము, అండ్ సెకండ్ వచ్చేసరికి బైలింగ్వల్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఇంగ్లీష్ క్వశ్చన్ ఉంటుంది, తెలుగు క్వశ్చన్ ఉంటుంది. ఓకే, ఇంగ్లీష్ క్వశ్చన్, తెలుగు క్వశ్చన్, ఈ విధంగా మీకు 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. 2 క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే రీసెంట్ గా జరిగినటువంటి ఎగ్జామ్స్ లో చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారు. ఈ యొక్క సైన్స్ గురించి కానీ, ఆర్థమెటిక్ గురించి కానీ, రీజనింగ్ గురించి కానీ, జీకే పాయింట్ ఆఫ్ లో వాళ్ళకు అంటే క్వశ్చన్ తెలుగులో అర్థం కాకపోతే ఇంగ్లీష్ లో వాళ్ళు చెక్ చేసుకోవడానికి, ఇంగ్లీష్ క్వశ్చన్ తెలుగులో చూసుకోవడానికి బెనిఫిట్ అవుతుంది. సో రెండింటికి సంబంధించి పర్ఫెక్ట్ ఐడియా ఉండడం కోసం మనం ఇక్కడ ఈ యొక్క మోడ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మీకు మొత్తం డేటా అయితే అందుబాటులో ఉంటుంది. ఇంగ్లీష్ క్వశ్చన్ ఉంటుంది, తెలుగు క్వశ్చన్ ఉంటుంది, అది ఏ షిప్ లో వచ్చింది, దాని కరెక్ట్ ఆన్సర్ ఏంది, ఆప్షన్ ఏంటిది, మొత్తం కూడా విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తో కూడా మీకు ఇక్కడ డేటా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు క్వశ్చన్ నెంబర్ ఉంటుంది అండ్ దాంతోపాటు పేజ్ నెంబర్లు కూడా మీకు ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ఫస్ట్ దాంట్లో సరికి 87 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అంటే కసాగా అండ్ గసాబా. అండ్ నెక్స్ట్ సింప్లిఫికేషన్స్, ఈ విధంగా మనకైతే సింప్లిఫికేషన్స్ ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ పర్సంటేజెస్. ఇక్కడ కూడా అంతే మీకు ఇంగ్లీష్ క్వశ్చన్, తెలుగు క్వశ్చన్, ఆప్షన్స్, ఎక్స్ప్లెనేషన్. సో ఈ విధంగా మనకైతే డేటా అయితే అందుబాటులో ఉండడం జరిగింది. మొత్తం మీద మనకి ఇక్కడ 387 పేజీలు యొక్క ఫుల్ ఫ్లెజ్ డేటా అయితే అందుబాటులో ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మనకు లాస్ట్ వరకు కూడా ఆ 15 చాప్టర్ల యొక్క డేటా కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ యొక్క మెటీరియల్ ఈ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి డేటా కూడా చెక్ చేద్దాం. ఓకేనా. సో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే, లేదా మన యొక్క యాప్ లోకి వెళ్ళిపోయినా లేదు అన్నట్లయితే మీరు డైరెక్ట్ గా మన యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళిపోయినా సరే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో మన యొక్క వెబ్సైట్ లో ఇక్కడ కనిపిస్తుంది స్టడీ మెటీరియల్ లో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఫస్ట్ తెలుగు మీడియం, తర్వాత ఇంగ్లీష్ మీడియం, అండ్ రీసెంట్ గా రిలీజ్ చేసినటువంటి టెక్నీషియన్ గ్రేడ్ 3 అండ్ అదేవిధంగా గ్రూప్ డి సంబంధించినటువంటి జనరల్ సైన్స్, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇక్కడ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా వ్యూ శాంపుల్ పీడిఎఫ్. ఓకేనా. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా డెమో పీడిఎఫ్ అయితే చూడొచ్చు. మీరు ఒకవేళ పేమెంట్ చేసి ఇక్కడ కనిపిస్తుంది వ్యూ పీడిఎఫ్, దీని నుంచి మీరు ఆ యొక్క పీడిఎఫ్ అయితే చూసి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది వ్యూ శాంపుల్ పీడిఎఫ్, క్లిక్ ఇట్. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పీడిఎఫ్ అనేది లోడ్ అయ్యి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మన పీడిఎఫ్ ఓపెన్ అయిపోయింది. అండ్ ఇక్కడ టాప్ రైట్ కార్నర్ లో చూస్తున్నారు కదా సేవ్ అనే బటన్. సో డైరెక్ట్ దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ దానిపైన క్లిక్ చేసి
మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ డెమో పీడిఎఫ్ అయినా ఇక్కడ కనిపించినటువంటి బటన్ పైన క్లిక్ చేయాలి. అండ్ దాంతోపాటు మీరు మెయిన్ పీడిఎఫ్ అయినా సరే సేవ్ బటన్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా సేవ్ చేసుకోవచ్చు. సో సేమ్ కంటెంట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. డెమో దానికి డెమో అని ఉంటుంది. ఒరిజినల్ దానికే మీకు మెయిన్ కంటెంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకైతే డేటా అయితే రావడం జరుగుతుంది. ఓకే, అండ్ మనకున్నటువంటి 15 చాప్టర్లో కూడా కొన్ని చాప్టర్స్ అనేవి మనం డిస్కస్ చేసుకునేటటువంటి ఇంపార్టెన్స్ అయితే ఉంది. సో ప్రీవియస్ ఎగ్జామ్స్తో పోల్చుకుంటే ఈ యొక్క ఎగ్జామ్స్లో కొద్దిగా వేరియేషన్ కనిపించింది కాబట్టి ఆ కొన్ని చాప్టర్స్ని మనం వీడియోస్ రూపంలో కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ప్రజెంట్ అయితే మీకు ఫుల్ ఫ్లెడ్జ్ డేటా అయితే హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నా. దాంట్లో కొన్ని చాప్టర్స్ మాత్రం మనం విత్ వాయిస్ ఓవర్ ద్వారా వీడియోస్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అది మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి, అంటే మీకు ఏ చాప్టర్స్ కావాలనో వాటి యొక్క డిమాండ్ని బట్టి ఇంకా వాటి యొక్క సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజెస్ అండ్ దాంతోపాటు టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ అట్లాంటి అయితే అనుకుంటున్నాము. లేదు సార్ మాకు ఫస్ట్ కాంచి కూడా కావాలంటే నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, సింప్లిఫికేషన్స్ అవి కూడా కవరప్ చేసేద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియం యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈజ్ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి డేటా. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, రైల్వే గ్రూప్ డి ఆర్థమెటిక్ చాప్టర్ వైజ్ సాల్వ్డ్ క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. సో సేమ్ డేటా మీకు ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇంగ్లీష్లో, సేమ్ కంటెంట్. సో ఇది వచ్చేసరికి మనకు 311 పేజీలు ఉంటుంది. తెలుగు వచ్చేసరికి మనకు బైలింగ్వల్ ఉంటుంది కాబట్టి దాదాపు ఒక 70-75 పేజీల దాకా ఎక్కువ వస్తుంది. సో ఈ విధంగా మనకైతే కంటెంట్ అయితే అందుబాటులో ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎవరైతే మన యొక్క గ్రూప్ డి కోర్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇదైతే ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. మీరు గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులోకి వెళ్ళిపోయిన తర్వాత, అంటే మన యొక్క గ్రూప్ డి లెవెల్ 1 ఫౌండేషన్ కోర్సులో ఇంక్లూడ్ అయితే అయిపోవడం జరిగింది. మ్యాథమెటిక్స్లో మెటీరియల్ ట్యాబ్లో అందుబాటులో ఉన్నాయి, లాస్ట్లో డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? అవన్నీ కూడా మీకైతే హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇవన్నీ కూడా రిలీజ్ చేసినటువంటి కంటెంట్, ఇవన్నీ కూడా మీకైతే అందులో ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. యూ కెన్ డౌన్లోడ్. అండ్ దిస్ ఈస్ ద ఇంగ్లీష్ మీడియం డేటా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీరు యొక్క మెటీరియల్స్ని అయితే గ్యాదర్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. వన్స్ మనకి ఒక ఎన్టీపీసీ ఏదైతే గ్రాడ్యుయేట్ పేపర్స్ వస్తాయో ఆ పేపర్ వచ్చిన తర్వాత ఎన్టీపీసీలో ఉన్నటువంటి సైన్స్, ఏఎల్పి, జేఈ టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 వాటన్నిటిలో ఉన్నటువంటి సైన్స్ మొత్తాన్ని కూడా కలిపి ఇంక్లూడింగ్ గ్రూప్ డి క్వశ్చన్స్ కలిపి మళ్ళీ మనం క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ మనం ఏం చేసినాం గతంలో, గ్రూప్ డి సంబంధించి ఫిజిక్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా, ఫిజిక్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏఎల్పి, జేఈ, టెక్ అండ్ దాంతోపాటు ఎన్టీపీసీ, సో వీటిలో వచ్చినటువంటి సైన్స్ మొత్తాన్ని కూడా మనం తీసుకొని ఈ ఫిజిక్స్ యొక్క డేటాకు కంటిన్యూగా ఆ యొక్క ఫిజిక్స్, దాని తర్వాత బయాలజీ, గ్రూప్ డి బయాలజీ ప్లస్ ఈ యొక్క బయాలజీ రెండు కలిపి మీకు క్లాసెస్ చెప్పేస్తే పని అయిపోద్ది. ఎందుకంటే 2025 నవంబర్ నుంచి టిల్ డేట్ వరకు అప్డేటెడ్ అయిపోతారు మీరు. ఇక మళ్ళీ మనం రెండోసారి అవి చెప్పుకోవాల్సిన పని లేదనే సైన్స్ ఆపేసినాం అన్నమాట. ఓకేనా? సో ఆపడానికి గల కారణం అది. ఈలోపు ఏఎల్పి, జేఈ టెక్నీషియన్ ఇవన్నీ కూడా వర్కౌట్ చేద్దాం. సైన్స్ ఈ ఎన్టీపీసీ పేపర్స్ రిలీజ్ అవ్వగానే ఎన్టీపీసీతో కలుపుకొని ఎన్టీపీసీ, ఏఎల్పి, జేఈ టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 అండ్ రీసెంట్గా అయినటువంటి మరికొన్ని ఎగ్జామ్స్లో అడిగినటువంటి సైన్స్ అవన్నీ కూడా కలుపుకొని మళ్ళీ ఒకసారి రౌండప్ వేసేద్దాం. సో మనకు మోస్ట్లీ మే వరకు సైన్స్ మొత్తం కంప్లీట్ చేసేసుకుందాము. ఫుల్లీ అప్డేటెడ్గా, అంటే లేటెస్ట్ పేపర్స్తో సహా మొత్తం కంప్లీట్ చేసేసుకుందాం. ఓకే, సో ఈలోపు మీరు యొక్క ఆర్థమెటిక్ని కంప్లీట్ చేసుకుని ఆర్థమెటిక్ దానిపైన వచ్చేటటువంటి రెస్పాన్స్ని బట్టే, అంటే మీ యొక్క ఎక్కువ మంది తీసుకునేటటువంటి దాన్ని బట్టి మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టే మనం నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ కానీ అండ్ అదేవిధంగా రీజనింగ్ కానీ వీటి యొక్క వర్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. దీనిపైన అంటే ఈ యొక్క ఆర్థమెటిక్ పైన మీరు చూపించేటటువంటి ఇంట్రెస్ట్ని బట్టి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ డే మనకు నేడుతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.